హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హవమా రుచులు. ఈరోజు మన కిచెన్ నుంచి వచ్చే రెసిపీ సింపుల్ కానీ సూపర్ టేస్ట్ కర్రీ. ఈ కర్రీ హోటల్ స్టైల్ కాదు, రెస్టారెంట్ ఓవర్ మసాలా స్టైల్ కాదు, ఇంట్లో అమ్మ చేసి ఉడకబెట్టిన ఎగ్ కర్రీ. చిన్నప్పుడు స్కూల్ నుంచి వచ్చినప్పుడు అన్నం ఎగ్ కర్రీ కొంచెం రసం, ఆ టేస్ట్ గుర్తొస్తే ఇప్పటికీ కూడా నీళ్లు తిరుగుతాయి. ఈ కర్రీలో మ్యాజిక్ ఏంటి అంటే సింపుల్ ఇంగ్రీడియంట్స్ కానీ టేస్ట్ మాత్రం వేరే లెవెల్. ఈరోజు నేను మీకోసం చేస్తున్నది సాఫ్ట్గా ఉడికిన ఎగ్స్, పర్ఫెక్ట్గా కుక్ అయిన ఆనియన్స్, మసాలా అంతా ఎగ్ లోపలికి వెళ్ళిపోయేలా చేసిన స్పెషల్ మెథడ్. ఈ కర్రీ రైస్తో సూపర్, చపాతీతో సూపర్, రోటీ, దోశ, జీరా రైస్ దేనిలో అయినా వేరే లెవెల్. మీ ఇంట్లో కూడా ఎగ్స్ ఉంటే చాలు, 5 నుంచి 10 నిమిషాల్లో రెడీ అయ్యే ఫ్యామిలీ ఫేవరెట్ ఉడకబెట్టిన ఎగ్ కర్రీ ఇది. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే నేను చెప్పిపోయే చిన్న టిప్తో మీ ఎగ్ కర్రీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. అయితే లేట్ ఎందుకు, కుకింగ్ స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఈ ఎగ్ కర్రీలో నేను యూజ్ చేస్తున్నది మస్టర్డ్ ఆయిల్, ఎందుకంటే దీనికి ఒక స్ట్రాంగ్ రీజన్ ఉంది. మస్టర్డ్ ఆయిల్ హీట్ అయ్యాక వచ్చే ఆ లైట్ స్మోకీ స్మెల్ అదే ఎగ్ కర్రీకి నిజమైన డెప్త్ ఆఫ్ ఫ్లేవర్ ఇస్తుంది. ఎగ్స్కి ఉన్న మైల్డ్ టేస్ట్ని మసాలాతో కలిపి ఇన్సైడ్ వరకు క్యారీ చేసే పవర్ మస్టర్డ్ ఆయిల్కి ఉంది. రెగ్యులర్ ఆయిల్తో చేస్తే కర్రీ బాగుంటుంది, కానీ మస్టర్డ్ ఆయిల్తో చేస్తే టేస్ట్లో ఒక దేశీ పంచ్ యాడ్ అవుతుంది. అందుకే ఈరోజు నేను మస్టర్డ్ ఆయిల్ తీసుకున్నాను. ఈ స్టెప్ చాలా మంది స్కిప్ చేస్తారు, కానీ ఎగ్ కర్రీ టేస్ట్ని డిసైడ్ చేసేది ఇదే స్టెప్. ఆయిల్ హీట్ అయ్యాక మాత్రమే ఉడకబెట్టిన ఎగ్స్ని ఆయిల్లో వేసుకోవాలి. అప్పుడు ఎగ్స్ బయట ఉన్న లేయర్ కొంచెం క్రిస్పీగా అయ్యి లోపల సాఫ్ట్గా ఉండేలా సెట్ అవుతాయి. ఇలా ఎగ్స్ని ఫ్రై చేసి ఎగ్స్ పైన చిన్న చిన్న ఘాట్లు పెట్టుకోవడం వల్ల మస్టర్డ్ ఆయిల్ ఫ్లేవర్ ఎగ్ లోపలికి స్లోగా వెళ్ళిపోతుంది. ఎగ్స్ ఆయిల్లో ఫ్రై అవుతున్నప్పుడే కొంచెం పసుపు, కారం, సాల్ట్ యాడ్ చేశాను. ఈ స్టెప్ వల్ల ఎగ్స్ పైన లైట్ కోటింగ్ వచ్చి కలర్ బాగా వచ్చి టేస్ట్ బయట నుంచి స్టార్ట్ అవుతుంది. పసుపు కలర్ కోసం, కారం కొంచెం కిక్ కోసం, సాల్ట్ మాత్రం ఎగ్స్ లోపలి వరకు టేస్ట్ వెళ్ళడానికి. ఇలా ఫ్రై చేసిన ఎగ్స్ని తర్వాత కర్రీలో వేసినప్పుడు మసాలాలన్నీ బాగా అబ్జర్వ్ చేస్తాయి. అందుకే ఈ చిన్న స్టెప్ ఎగ్ కర్రీలో పెద్ద డిఫరెంట్ క్రియేట్ చేస్తుంది. ఫ్రెండ్స్, ఎగ్స్ని ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ ఆయిల్ వేస్ట్ చేయడానికి కాదు, ఈ ఆయిల్లోనే ఉంది మొత్తం ఎగ్ ఫ్లేవర్ అండ్ మస్టర్డ్ ఆయిల్ మ్యాజిక్. ఇప్పుడు అదే ఆయిల్లో జీరా, స్టార్ పువ్వు, ఇంకా బగారా ఆకు, 3 ఎండుమిర్చి, 2 వెల్లుల్లిగడ్డలు వేసుకొని ఆయిల్లో ఫ్రై చేయాలి. ఇప్పుడు ఈ స్పైసెస్ మధ్యలో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. క్వాంటిటీ చిన్నదే, కానీ దీని రోల్ మాత్రం చాలా పెద్దది. అల్లం పడగానే ఆ ఫ్రెష్ షార్ప్ అరోమా స్పైసెస్ అన్ని కలిసి ఒక బ్యాలెన్స్ క్రియేట్ అవుతుంది. ఇంకా అల్లం వల్ల కర్రీలో ఫ్రెష్నెస్ వస్తుంది, అందుకే అల్లంని ఈ స్టేజ్లో వేసుకున్నాను. స్పైసెస్, అల్లం స్మెల్ రెడీ అయ్యాక ఇప్పుడు ఆనియన్స్ ని ఆయిల్లో వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు కర్రీలో మోస్ట్ ఇంపార్టెంట్ స్టేజ్ స్టార్ట్ అయింది, అదే ఆనియన్ స్టేజ్. ఈ స్టేజ్ మిస్ అయితే ఎగ్ కర్రీ టేస్ట్ ఫుల్ గా రాదు. ఆనియన్స్ ని తొందరగా ఫ్రై చేయకూడదు ఫ్రెండ్స్, స్లోగా పేషెన్స్ తో ఫ్రై చేయాలి. ట్రాన్స్పరెంట్ నుంచి లైట్ గోల్డ్ కలర్ వచ్చాక స్వీట్నెస్ బయటకు వస్తుంది. అదే స్వీట్నెస్ తర్వాత మసాలాకి బ్యాలెన్స్ ఇస్తుంది. ఈ స్టేజ్ లో స్పైసెస్ ఫ్లేవర్ అంతా ఆనియన్ లోపలికి వెళ్ళిపోతుంది. అందుకే ఎగ్ కర్రీలో గ్రేవీ థిక్గా రిచ్గా అనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఆనియన్స్ ఫ్రై అవుతున్నప్పుడే నేను కొంచెం సాల్ట్ యాడ్ చేశాను. ఇది చిన్న స్టెప్లా అనిపించినా టేస్ట్లో చాలా పెద్ద డిఫరెన్స్ క్రియేట్ చేస్తుంది. సాల్ట్ వల్ల ఆనియన్స్ ఫాస్ట్గా సాఫ్ట్ అయ్యి లోపల ఉన్న మాయిశ్చర్ రిలీజ్ అయ్యి తొందరగా ఫ్రై అవుతాయి. ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, ఇంకా 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు కర్రీలో కలర్ మారిపోయే మూమెంట్ వచ్చింది. ఆనియన్ స్వీట్నెస్, స్పైసెస్ అరోమా అన్ని కలిసి ఒక రిచ్ స్మెల్ క్రియేట్ చేస్తాయి. ఈ మిశ్రమం 5 నిమిషాలు ఉడికిన తర్వాత నేను కొన్ని వాటర్ని యాడ్ చేశాను. ఈ వాటర్ మాత్రం కర్రీని డైల్యూట్ చేయడానికి కాదు, మసాలాని గ్రేవీగా మార్చడానికి. వాటర్ పడగానే పసుపు, కారం, మసాలా అన్ని కలిసి ఒక స్మూత్ గ్రేవీగా ఫామ్ అవుతాయి. ఫ్రెండ్స్, ఈ మూమెంట్ చూడండి, లోపల కర్రీ స్లోగా ఉడుకుతుంది, కానీ బయట ప్రకృతి మాత్రం ఒక బ్యూటిఫుల్ సర్ప్రైజ్ ఇచ్చింది. కర్రీ ఉడుకుతున్న సౌండ్, బయట మంచు పడుతున్న వ్యూ, రెండింటిని కలిపితే ఈ కుకింగ్ ఎక్స్పీరియన్స్ ఈజ్ నెక్స్ట్ లెవెల్ అంతే. ఫ్రెండ్స్, ఇప్పుడు మన కర్రీ రెడీ స్టేజ్లోకి వచ్చింది. ఆయిల్ పైన ఫ్లోట్ అయింది. ఇప్పుడు ఫ్రై చేసి పక్కన పెట్టిన గోల్డెన్ ఎగ్స్ని ఒక్కొక్కటి కర్రీలో వేయడం స్టార్ట్ చేశాను. ఎగ్స్ గ్రేవీలో పడగానే అన్ని ఎగ్స్ని హక్ చేసినట్టు ఉంటుంది. ఈ స్టేజ్లో ఫ్లేమ్ స్లోగా పెట్టి ఎగ్స్ని జెంటిల్గా కలపాలి, ఎందుకంటే ఎగ్స్ బ్రేక్ అవ్వకుండా గ్రేవీ అంతా కోట్ అవ్వాలి. అప్పుడే ఈ ఎగ్స్ లోపలికి కూడా కర్రీ టేస్ట్ వెళ్ళిపోతుంది. ఈ మూమెంట్ చూస్తుంటే అర్థమవుతుంది ఇంతసేపు చేసిన అన్ని స్టెప్స్ ఈ ఒక్క స్టేజ్ కోసమే అని. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ మసాలా, ఇంకా ఫ్రెష్గా చూప్ చేసిన కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. ఈ మసాలా వల్ల కర్రీకి ఇంకా డెప్త్ రిచ్నెస్ వస్తుంది. కొత్తిమీర మాత్రం గార్నిష్ కాదు ఫ్రెండ్స్, అది కర్రీలో ఫ్రెష్ స్మెల్ యాడ్ చేసి హెవీ మసాలా ఫీల్ని లైట్గా మార్చేస్తుంది.
ఆ గ్రీన్ కలర్ కర్రీ పైన పడగానే విజువల్ మాత్రం ఫుల్గా చేంజ్ అయిపోతుంది. ఈ స్టేజ్లో ఫ్లేమ్ స్లో పెట్టి ఒక జెంటిల్ మిక్స్ ఇచ్చినా చాలు. ఇప్పుడు మనం ఉడకబెట్టిన ఎగ్ కర్రీ సర్వ్ చేయడానికి ఫుల్ రెడీగా ఉంది. అంతే ఫ్రెండ్స్, ఫైనల్లీ మనం ఉడకబెట్టిన ఎగ్ కర్రీ రెడీ అయింది. చూడండి, ప్లేట్ మధ్యలో కొంచెం రౌండ్ షేప్లో అన్నం, దాని చుట్టూ ఈ రిచ్ అరోమేటిక్ ఎగ్ కర్రీ. ఇది చూడ్డానికి హోటల్ ప్లేట్లా అనిపించిన టేస్ట్ మాత్రం ప్యూర్ అమ్మ చేతి వంటలా ఉంటుంది. ఈ కర్రీలో ప్రతి ఎగ్లోకి మసాలా వెళ్ళింది, ప్రతి స్పూన్లో ఫ్లేవర్ సాటిస్ఫాక్షన్ ఉంది. రైస్తో తిన్నప్పుడు స్మూత్గా ఉంటుంది, ఎగ్ బైట్ తీసుకుంటే మాత్రం ఫుల్గా ఫ్లేవర్ బస్ట్ అవుతుంది. ఈ డిష్లో స్పెషల్ ఏంటి అంటే చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్, కానీ చేసిన మెథడ్ వల్ల టేస్ట్ మాత్రం స్పెషల్గా ఉంటుంది. ఫ్యామిలీ కోసం చేసిన వంటల్లో ఇదే రియల్ హ్యాపీనెస్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఇంట్లో ట్రై చేసి మీ ఎక్స్పీరియన్స్ కామెంట్లో చెప్పండి. ఇంకా ఇలాంటి సింపుల్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.